ఏకలవ్యుడు అనే గిరిజన బాలుడు ప్రపంచంలోనే గొప్ప విలుకాడు కావాలని కోరుకున్నాడు. అతను హస్తినాపురానికి వెళ్లి ద్రోణాచార్యుని వద్ద శిక్షణ కోరాడు. కాని ద్రోణుడు అతను రాజకుటుంబానికి చెందలేదని, తనకు బోధించలేనని చెప్పారు. అప్పటినుంచి ఏకలవ్యుడు అడవిలోకి వెళ్లి ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారు చేసుకుని రోజూ ఆ విగ్రహం ముందు సాధన చెయ్యసాగాడు. అతని కృషి ఫలించి అతను అత్యుత్తమ ధనుర్ధారిగా మారాడు, అర్జునుడి కంటే కూడా గొప్పవాడిగా. ఒకరోజు ద్రోణుడు పాండవులు అటుగా వచ్చి ఏకలవ్యుని విలువిద్య చూసి ఆశ్చర్యపోయారు. ద్రోణుడు అడిగారు, నీ గురువెవరు? ఏకలవ్యుడు నమస్కరిస్తూ అన్నాడు, మీరే నా గురువు స్వామీ. నేను మీ విగ్రహాన్ని ప్రతిరోజూ పూజిస్తూ నేర్చుకున్నాను. ద్రోణుడు అర్జునుని కంటే ఎవరూ గొప్పవారిగా మారకూడదనుకున్నాడు. అందుకే అన్నాడు, నిజంగా నేనే నీ గురువైతే నాకు గురుదక్షిణ ఇవ్వాలి. ఏకలవ్యుడు వెంటనే అంగీకరించాడు. ద్రోణుడు ఆశ్చర్యకరమైన దాన్ని కోరాడు. నీ కుడివేలు పట్టు, బొటనవేలి నాకు గురుదక్షిణగా ఇవ్వాలి. ఏకలవ్యుడు ఒక్కసారిగా కూడా సందేహించకుండా తన కుడి బొటనవేలును కోసుకొని గురువుకి సమర్పించాడు. అంతటి త్యాగం చేసి అతను తన విలువిద్యను కోల్పోయినా అతని భక్తి, గురుపట్ల నమ్మకం, త్యాగం ఎప్పటికీ అమరంగా నిలిచిపోయాయి.